ట్యాపింగ్ కు అనుమతించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్ కు సిట్ ప్రశ్నలు. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతి ఇచ్చామన్న అధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టు నిర్ధారణ. మరోసారి ప్రణీతరావు విచారణ. ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలు నమోదు. ట్యాపింగ్ బాధితుల్లో వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు. 22న ప్రభాకర్ రావును విచారించిన సిట్. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలాల కోసం సిట్ అధికారుల ప్రయత్నం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్లో బలైనరు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మీద మాకు బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రభాకర్ రావును మొదలుపెట్టుకుంటే ప్రభాకర్ రావు పైన ఎవరున్నారు? మేము చెప్తా ఉన్నాం కదా, ప్రభాకర్ రావు పైన సంతోష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, కవిత ఉంటుంది. సో ఇందులో వీళ్ళందరినీ మరి శిక్షిస్తారా? వీళ్ళందరినీ మరి జైలు పంపిస్తారా? అసలు ప్రధానమైన నిందితులు ఎవరు? సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్. మరి వీళ్ళని శిక్షిస్తారా అనేది అనుమానాలు బలంగానే ఉన్నాయి. సో చూద్దాం మరి ఇది ఎంతవరకు పోతుంది ఏంటిది అనేది. కొంతమేర అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారనేది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. సో ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారం సేకరించారు. ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబి బృందం ట్యాపింగ్ కోసం సుమారు 618 ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఓవరాల్గా 618 కేవలం ఎన్నికల సమయంలో చేశారు. మొత్తంగా 4000 నెంబర్లకు పైగా ట్యాప్ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది. 4000 నెంబర్లకు పైగా వీళ్ళందరూ ట్యాప్ చేశారు. అందులో వైసీపీ వాళ్ళరు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జడ్జిలు ఉన్నారు, బీజేపీ అగ్రనాయకులు ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ బిడ్డ కవిత భర్త హరీష్ రావు భార్య వీళ్ళందరూ కూడా ఆ ట్యాపింగ్లో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పగలను. సో దీంతో ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్ సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. ఎస్ఐబి నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లపై మీరు పరిశీలన చేస్తారా? అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఫోన్లను ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ కమిటీ అనుమతి కోరారా? ముందే అనుమతి తీసుకున్నారా? ఆ ఫోన్ నెంబర్లన్నీ మావోయిస్టులు, ఉగ్రవాద ఆపరేషన్ల కేసులకు సంబంధించినవని నోట్లో పేర్కొన్నారా? తదితర అంశాలపై సమాధానాలు తీసుకున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ హోదాలో అధికృత అధికారి కావడంతో ఆ విభాగం నుంచి వచ్చిన లేఖలకు అనుమతి ఇచ్చామని జితేందర్, అనిల్ కుమార్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలిసింది. నాటి సిఎస్ సోమేష్ కుమార్ నుంచి కూడా సమాచారం సేకరించాలని సమాచారం అంటూ చూస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్తాను క్లియర్, ఒకసారి చూడండి. పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు సిట్ అనేది ఈ కేసును, ఫోన్ ట్యాపింగ్ కేసును చేస్తూ ఉంది. సో సిట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. సో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే. ఇప్పుడు విచారిస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ డిపార్ట్మెంటే గతంలో, ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. సో ఆయన రిటైర్డ్ అయిపోయాడు. సో వీళ్ళ ప్రణీతరావు కానీ, రాధాకిషన్ ఇట్లా సో అండ్ సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే. వీళ్ళు నిందితులు, వీళ్ళంతా ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసిన దానిలో నిందితులు. సో ఇంకొక వైపు ఇప్పుడు మహేందర్ రెడ్డిని కానీ, లేకపోతే రవి గుప్తా కానీ, ఇప్పుడు జితేందర్ కానీ, లేకపోతే ఇప్పుడు అనిల్ అని చెప్తున్నారు ఇంటెలిజెన్స్ వీళ్ళు కానీ, వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంటే. సో ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు పోలీస్ సిట్ ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది? పోలీస్ ఆధ్వర్యంలో విచారిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ విచారిస్తూ ఉన్నారు. సో వీళ్ళపైన వీళ్ళు కుట్ర, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళపైన కుట్రలు చేస్తారా? వాళ్ళని జైలు పంపిస్తారా? అంటే ఇది బలమైనటువంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి తప్ప ఏది కలుగట్లేదు. ఇది ఈ కేసు రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ తీసుకున్నా, ఇంకెవరైనా ఎంత సీరియస్ తీసుకున్నా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా సీరియస్ తీసుకున్నా కానీ ఈ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఈ కేసులో ప్రధానమైన దోషులు ఎవరున్నారు? వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ తోటి ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ ఆల్రెడీ వీళ్ళందరికీ పెద్ద ఎత్తున ఒక స్క్రిప్ట్ ఇచ్చేసారు. ఎందుకంటే వీళ్ళను దాటి వీళ్ళేమో బయటపడదు. ప్రభాకర్ రావు ఏం చేశాడు? ఉన్నతాధికారులు ఇచ్చేటు ఆదేశాల మేరకే మేము
మేము ట్యాప్ చేసిన తప్ప మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు దానిలో వీళ్ళందరూ ఎవరు మహేందర్ కానీ రవిగుప్తా కానీ జితేందర్ కానీ అనిల్ కానీ వీళ్ళంతా ఏం చెప్తారు, మాకు సంబంధం లేని చెప్పేసి మహేందర్ ప్రభాకర్ రావు పేరు ఆయన సిట్ ఎస్ఐబి చీఫ్ కాబట్టి ఆయన ఏం చెప్పినా మేము అది అనుమతి ఇచ్చేస్తాం, మాకు పెద్ద దాని మీద రివ్యూ చేయమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మళ్ళీ ప్రభాకర్ రావు దగ్గర పోతారు. ప్రభాకర్ రావు మళ్ళీ ఏం చెప్తాడు, అసలు ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు కానీ కేటీఆర్ పేరు కానీ చెప్తే ఇదంతా ఏముండదు. కానీ ఇక్కడ కేటీఆర్ మొన్న అమెరికాకు పోయినప్పుడు ప్రభాకర్ రావును కలిసేసి గట్టి డీల్, అంతకుముందు పోయిండు కలిసిండు, మొన్న పోయిండు కలిసిండు, గట్టి డీల్ అయితే నడిచింది అనేది తెలుస్తూ ఉంది. సో ప్రభాకర్ రావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును తాత్సారం చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇంకో 3-3.5 సంవత్సరాలు ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆయన బయటపడ్డు. ఈవెన్ అరెస్ట్ అయినప్పటికి కూడా మా అంటే ఎంత, ఒక నెల రోజులో 2 నెలల్లో 3 నెలల్లో, నెల రోజులో లేకపోతే 2 నెలల్లో 3 నెలల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు కదా. ఏమైతుంది బయటకు వస్తే 3 నెలల పాటు జైల్లో ఉంటే ఆయన 1000 కోట్ల ఆస్తులు ఆల్రెడీ కేటీఆర్ డీల్ చేస్తున్నాడు, చేసే ఉంటాడు, ఆల్రెడీ చేసిండు, అయిపోయింది. 3 నెలల జైలు పోతే ఏమవుతుంది, 1000 కోట్ల ఆస్తులు అయితే వస్తాయి కదా. సో ఆల్రెడీ మళ్ళీ ఆయన ప్రభాకర్ రావు ప్లస్ ఆయన మాజీ ఎస్ఐబి చీఫ్ కాబట్టి ఆయనకు మంచి బ్యారక్లు విఐపి బ్యారక్లు ఇస్తారు. ప్లస్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. సో అందుకే ఆయనకు పెద్దగా ఫీల్ కాడానే, జైలు పోయినా పోతంతి అన్నట్టు ఉంటుంది. మా 65 సంవత్సరాలు నడు, మా అంటే ఒక 2-3 నెలలు వేస్తాడు, తర్వాత మళ్ళీ అమలు కాకపోతాడు, కేసు కథం. ఇదే జరుగుతుంది. ఎక్కడ కూడా కేసీఆర్ పేరు కానీ కేటీఆర్ పేరు కానీ సంతోష్ పేరు కానీ వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా బయటికి రావు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ కలిసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంత కీలకమైన వాళ్ళందరూ కలిసి మొత్తానికైతే కేసీఆర్ను కేటీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పాపం రేవంత్ రెడ్డి తెలుసో తెలియదో నాకైతే అర్థమవుతలేదు. 100% ఇదే జరుగుతుంది. రాసి పెట్టుకోండి. కొంచెం సమాజం మీద అవగాహన, ఈ వ్యవస్థల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ ఇది ఈజీగా అర్థమైపోతుంది. నేను చెప్పినంత కూడా ఈజీగా అర్థమైపోతుంది. షర్మిల వైసీపీ నేతల ఫోన్లో ట్యాపింగ్, షర్మిల కాదు, కేటీఆర్ అనే దుర్మార్గుడు సొంత చెల్లి సొంత బావ ఫోన్లో ట్యాప్ చేసిండు, వీళ్ళ ఫోన్లో ట్యాప్ చేయలేదు. అది ఆ అంశం ఎందుకు వస్తలేదు. సిట్ కవిత ఫోన్లు ట్యాప్ చేసిరు అనేది వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. సిట్ దగ్గర కవిత భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, హరీష్ రావు భార్య ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి కదా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు సిట్ బయట పెడతలేదు? అంటే టైం కోసం, సమయం కోసం, సరైన సమయం కోసం వస్తున్నారా? అంటే ఏమన్నా మీరే డైవర్ట్ అయినా అవుతున్నారా? ఇదంతా కూడా గమనించాలి. మరికొందరి వాంగ్మూలాలు నమోదు అంటూ చూస్తాను, ట్యాపింగ్ ముమ్మాటికి నిజం అంటూ ఈమె చెప్తాను విషయం గమనిస్తాను. సో ఇదంతా ఏది లేదండి, అంత ఉత్తముచ్చట తప్ప ఏది లేదు ఇక్కడ. టెహ్రాన్పై నిప్పుల వాన, 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.